వస్తాయి కదా, ఆ హ్యాండ్స్ మనం ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఇప్పుడైతే మనం 2 హ్యాండ్స్ని అంటే 1 బై 1 మనం ఫోల్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట. లెంత్ వచ్చేసి 13 సెంటీమీటర్స్ తీసుకోవాలి, విడ్త్ వచ్చేసి 15 సెంటీమీటర్స్ తీసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నాం కదా, టేప్ని అలా పెట్టి మనం మెజర్ చేసుకోవాలి లెంత్ విడ్త్ అనేది. ఇప్పుడు వచ్చేసి మనం లెంత్ ఉంటుంది కదా 13 సెంటీమీటర్స్ అనేది మనం ఇప్పుడు పొడవు పెట్టుకొని ఒక 1 ఇంచ్ అంటే 12 దగ్గరికి మనం మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. 1 సెంటీమీటర్స్ వదిలేసి 12 నుంచి అంటే మనం కిందకి డౌన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇది కింద హ్యాండ్స్ విడ్త్ అనమాట. నా సైజ్ వచ్చేసి నేను 5.5 అనమాట. 5.5 అనేది మెజర్ చేసుకుంటున్నాను. ఎవరి హ్యాండ్స్ కింద విస్ట్ సైజ్ని బట్టి మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ మనం 1 ఇంచ్ వదిలేసి ఉంటాం కదా, దానిపైన టేప్ పెట్టేసి సేమ్ ఈ 5.5 అనేది మనం పైన మార్క్ చేసుకుంటాం అనమాట. పైన చూపిస్తున్నాం కదా, మనం 1 సెంటీమీటర్ మార్క్ చేస్తాం కదా, దానికన్నా పైన మనం దీన్ని అనేది మార్క్ చేస్తాం. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇలా మనం మార్క్ చేసుకొని ఈ లైన్ అనేది మనం కలుపుకోవాలన్నమాట. సో నేను స్ట్రైట్గా ఇక్కడ లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇప్పుడు మనం స్కేల్ అనేది యూస్ చేస్తూ ఈ 2 లైన్స్ అనేది ఒక స్ట్రైట్ లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్రాసెస్ అన్నీ పోకోకుండా మనం నీట్గా చెక్ చేసుకుంటూ ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ 5.5 లైన్ అయితే ఏదైతే ఉందో అక్కడ నుంచి మనం 7 సెంటీమీటర్స్ అనేది మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట. అక్కడికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం అక్కడ నుంచి 7 నుంచి మనం కిందకి 3.5 అనమాట. 3.5 దగ్గర మనం ఖర్చు అయితే పెట్టుకోవాలి. ఎల్బో హ్యాండ్స్ అయితే ఖచ్చితంగా 3.5 అయితే మనం ఖర్చు అయితే తీయాలి. ఇప్పుడు మనం కింద రౌండ్ అనేది 5.5 మార్క్ చేసుకున్నాం కదా, ఆ 5.5 దగ్గర నుంచి మనం 6 సెంటీమీటర్స్కి ఒక గీత అనేది గీసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం కదా, ఆ 5.5 వదిలేసి అక్కడ నుంచి 6 వరకు మనం ఇదంతా మనకి కుచ్చుకు వస్తుంది అనమాట. ఇదంతా స్టిచ్ చేసేటప్పుడు మీకు ఐడియా వస్తుంది ఇంత మెజర్మెంట్ ఎందుకు పెట్టి తీసుకుంటున్నాం అనేది. సో ఇప్పుడు మనం ఆ 5.5 దగ్గర నుంచి మనం ఈ 3.5 అయితే తీసుకున్నాం కదా, ఈ 3.5 మనం మార్కింగ్ చేసేది ఖచ్చితంగా మనకి 7 అయితే ఉండాలన్నమాట. కరెక్ట్గా మీకు లైన్ రాసి అంతే మెజర్మెంట్ వస్తుంది. సో మనం దాన్ని కలుపుకుంటూ మనం ఇలా ఒక సైడ్కి ఒక కర్వ్ అనేది అయితే గీసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాం కదా, మనకి షేప్ అనేది అయితే ఆ విధంగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఆ 3.5 ఉంటుంది కదా ఒక కర్వ్ అనేది, ఆ కర్వ్ దగ్గర నుంచి ఈ 6కి మనం ఇక్కడ నేను మెజర్ చేస్తున్నాను కదా, ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకు కరెక్ట్ 7 అనేది వచ్చింది. అంటే మనకి పైన 7 ఉండాలి, ఈ కింద మనం 5.5 దగ్గర నుంచి మనకి 6 అనేది ఉండాలన్నమాట. అప్పుడే మనకు ఒక షేప్ అనేది వస్తుంది, హ్యాండ్ షేప్ పర్ఫెక్ట్గా. సో మనకి ఆ లైన్ అనేది క్రాస్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇవన్నీ నేను ఇప్పుడు ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం, మనకు ఎంత ఎక్స్ట్రా కావాలంటే ఇంకా కొంచెం కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు. నేనైతే 2 సెంటీమీటర్స్ అయితే తీసుకుంటున్నాను ఎక్స్ట్రా. సో మనకి షేప్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుంటాం. చూపిస్తున్న విధంగా మనమైతే మొత్తం ఈ కర్వ్స్ అనేది మనం కట్ చేసేసుకుంటామండి. కట్ చేసుకున్న తర్వాత మనకి షేప్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడైతే దీన్ని మనం ఎలాస్టిక్ పెట్టి స్టిచ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ 2 సెంటీమీటర్స్ క్లాత్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ అయితే చేసాను. మనకి షేప్ అనేది అయితే ఇలా ఉంటుంది. దీన్ని మనం ఇందాక హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, దాని మీద 2.5 సెంటీమీటర్స్ హైట్తో అక్కడ మనం మెజర్ చేసుకొని అక్కడ నుంచి మనం పెట్టి దీన్ని మనం స్టిచ్ అయితే చేసుకోవాలి. చూపిస్తున్నాం కదా, మనకి ఇంకా తక్కువ కావాలంటే ఈ విడ్త్ అనేది మనం ఇంకా తక్కువ కూడా తీసుకోవచ్చు. 2 తీసుకోవచ్చు, 1 తీసుకోవచ్చు. అంటే మీకు కుచ్చు చిన్నగా కావాలంటే మీరు 1.5 తీసుకుంటే మీకు కరెక్ట్ కుచ్చు అనేది వస్తుంది. నేను ఇక్కడ పెద్దగా కావాలనుకున్నా కాబట్టి ఇలా తీసుకున్నాను. సో మనం స్టిచ్ చేసుకున్న దాని తర్వాత మనకి ఇలా వస్తుంది అనమాట. దీన్ని మనం ఎలాస్టిక్ పెట్టి నీట్గా ఎక్కించుకున్న తర్వాత మనం దీన్ని స్టిచ్ చేసుకోవాలి. మనకి షేప్ అయితే ఎలా వస్తుందో చూడండి ఇప్పుడు ఎలాస్టిక్ ఎక్కించిన తర్వాత. సో ఇది అయితే మన ఫైనల్ అవుట్పుట్ అనమాట. ఈ ఎలాస్టిక్ అంతా మనం ఈ కింద అంతా కుచ్చు అనేది వస్తుంది అనమాట షేప్. ఈ పైన అంతా మనం స్టిచ్ చేసుకుంటాం. సో మనం ఇక్కడ ఎలాస్టిక్ కూడా 5.5 దగ్గర అంటే మన స్లీవ్ ఎంత ఉందో అంత 5.5 దగ్గర వరకు మనం ఎక్కించుకోవాలన్నమాట. ఆ ఎలాస్టిక్ అంతా వచ్చేలాగా 5.5 వస్తే మనకి పర్ఫెక్ట్గా అనేది ఉంటుంది, ఫిట్ అవ్వకోకుండా. ఇప్పుడు నేను ఇక్కడ ఈ డ్రెస్కి హ్యాండ్స్ కాదనమాట, నేను లాడీ పెట్టుకున్నా కాబట్టి మనం సెంటర్ నుంచి మనకి స్లీవ్కి ఎలా సెంటర్ ఉంటుందో అక్కడ సెంటర్ లాగా ఒకటి ఉంటుంది కదా, మనం మార్క్ చేసుకుని అక్కడ నుంచి 2.5 అనేది మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. అటు సైడ్ స్లీవ్, ఇటు సైడ్ బ్యాక్ సైడ్ స్లీవ్కి 2.5. థ్రెడ్కి మనం మిడిల్లో నుంచి అటు సైడ్ 2.5, ఇటు సైడ్ 2.5 అనేది మార్కింగ్ చేసుకుంటాం. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ 2.5ని వదిలేసి ఇది వచ్చేసి సెంటర్ అనమాట. ఇక్కడ నుంచి మనం 2.5, అటు సైడ్కి 2.5, ఇటు సైడ్ 2.5 తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఆ 2.5ని వదిలేసి స్లీవ్ అంతా అక్కడి వరకు మనం స్టిచ్ అయితే చేసుకుంటాం అన్నమాట. చూపిస్తున్నాం కదా, ఆ మార్కింగ్ చేసుకునేంత వరకు మనం స్టిచ్ చేసుకొని మిగిలినంతా వదిలేయాలన్నమాట.
వదిలేసిన దాన్ని మనం కుచ్చు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నా కదా అలా. సో ఎడ్జ్ వరకు మనం నీట్గా స్టిచ్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది ఇలా మిగులుతుంది అనమాట. దాన్ని మొత్తం మనం కుచ్చు అనేది పెట్టుకుంటాం మనం. సో అది చూపిస్తున్నా కదా, ఆ 2.5 దగ్గర వదిలేసి మనం 2.5 అయితే బఫ్ పెట్టాం కదా, అది పెద్దగా కనిపించదు అనమాట. చాలా లైట్గా కనిపిస్తుంటుంది కుచ్చు అనేది. సో ఇదైతే కింద ఎలాస్టిక్ మనం ఇచ్చాం కదా అది. మీకు కావాలంటే లెంత్ కూడా తగ్గించుకోవచ్చు. నేనైతే కొంచెం పొడుగు అయితే పెట్టాను అనమాట. ప్రిన్సెస్ అంటే ఆ లుక్ అయితే రావాలని చెప్పి నేనైతే ఇలా పెట్టాను. మీకు కావాలంటే ఇంకా కొంచెం కిందకు కూడా ఇలా చూపిస్తున్నా కదా, అక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట 1.5 దగ్గరికి. సో ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.